ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. నేను నీకు తోడై ఉన్నాను. ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మనకి జీవితంలో అనుగ్రహిస్తున్నారు. ఆయన మనకు తోడుగా ఉంటానని చెప్పి ఈ లోకంలో మన బాధల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో ఎవరు కూడా మనకు తోడుగా ఉండరు. కానీ మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు మనకు తోడుగా ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, నిన్న నేడు రేపు కూడా ఒకే రీతిగా మన పట్ల వాత్సల్యత చూపే దేవుడు. ఆయన తోడుగా ఉండడమే కాదు, విడిపించి ఆ బంధకాల నుండి, ఆ సమస్యల నుండి విడిపించి గొప్ప చేసే దేవుడు. ఇక ఉదయకాల సమయంలో దేనిని గూర్చి కూడా భయపడవద్దు. ఎందుకంటే ఆయన మీకు తోడుగా ఉండి నిత్యము నడిపించే దేవుడు, నిత్యము ప్రేమ చూపే దేవుడు, నిత్యము కృప చూపే దేవుడు. ఆయన తోడుగా ఉంటే ఈ లోకంలో దేనినైనా సాధించగలం. ఆయన తోడుగా ఉంటే మనకు సమృద్ధి అనేది ఉంటుంది. ఆయన తోడుగా ఉంటే ఏ అపాయం కూడా మన దరి చేరదు. ఉదయకాల సమయంలో ఎవరు నాకు తోడుగా లేరు, ఒంటరిగా ఉన్నానని చెప్పి బాధలో, వేదనలో, భయంతో ఉన్న వారితో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయన తోడుగా ఉంటానని చెప్పి మీ సమస్యల నుండి విడిపిస్తాడు. ఆయన మీ బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ మిమ్మల్ని పోషించే దేవుడు, మిమ్మల్ని సంరక్షించే దేవుడు ఆయనే. ఈ ఉదయకాల సమయంలో దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో జీవించే వారముగా మనం ఉండాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగో కష్టాల్లో ఉన్నప్పుడు, వారు శ్రమంలోనికి వెళ్ళినప్పుడు అగ్నిగుండంలో వారికి తోడుగా ఉండి ఆ అగ్ని నుండి దేవుడు విడిపించి వారికి ఏ హాని కలగకుండా తోడుగా ఉన్న దేవుడు మీకు కూడా మీ జీవితాల్లో అగ్నిగుండం లాంటి సమస్యల్లో, అగ్నిగుండం లాంటి అపాయాల్లో, ఆపదల్లో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. దానియేలును సింహాల బోనులో వేసినప్పుడు దానియేలుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మీకు తోడుగా ఉంటాడు. ఆ సింహాల యొక్క నోలను మూయించి సురక్షితంగా బయటికి రప్పించిన దేవుడు, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి నోళ్లను కూడా మూయించే దేవుడు, శ్రేష్టమైన స్థితి మీకు కలుగు చేసేవాడుగా ఆయన ఉన్నాడు. కనుక ఈరోజు విశ్వాసముతో, నమ్మకముతో దేవుణ్ణి ఆశ్రయించి ఆయన తోడు పొందుకొని బహుశ్రేష్టమైన జీవితాన్ని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన తోడు అనుగ్రహించి మీ సమస్యల నుంచి, మీ ఆర్థిక ఇబ్బందుల నుంచి, మీ కష్టాల నుండి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మాకు తోడుగా ఉండే దేవుడవు,
మా కష్టాల నుండి విడిపించే దేవుడవు నీవే. ఈరోజు చేసిన వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి వారికి తోడుగా ఉండి వారి ప్రతి సమస్య నుంచి విడుదల కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవెనతో నింపి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలమునకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.